నా పేరు మేడం సుధాకర్ గుప్తా. ఇంతకుముందు అష్టలక్ష్మి దేవాలయము చైర్మన్గా నేను ఉంటే, అన్నదానము అనేది ఇది ఒక యజ్ఞము. మీ అందరికి తెలుసు, ఇక్కడ పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అన్నదానంలో ఒక విశేషం ఉందండి. ఏ దానమైనా చేయండి, అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎందుకు అని అంటే, ఈ ఒక్క దానంనే మనం దానం చేసిన తర్వాత, కడుపు నిండిన తర్వాత వద్దు అనే ప్రతి ఒక్కరూ వద్దు అనే చెప్తారు. కానీ వేరే ఏ దానం ఇచ్చినా, స్వర్ణదానం ఇచ్చినా, భూదానం ఇచ్చినా, వేరే ఏ దానం ఇచ్చినా అని ఇంకా కావాలని అంటారు తప్పితే, అన్నదానంలో మాత్రము ఇది నాకు చాలు అనేది ఇదొక్కటే దానం. కాబట్టి ఈ అన్నదానంకి వచ్చి ఇక్కడ భగవద్గీతను స్మరిస్తూ అష్టలక్ష్మి దేవాలయానికి ఒక శోభం తెచ్చిన మీ అందరికి కూడా కరతాళ ధ్వనులతో ఆమోదిస్తున్నాను. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ అన్నదానం అని కొంతమంది అంటారు, అన్న ప్రసాద దానం అని కొంతమంది అంటారు. ఏదన్నా ఒకటే. ఇలాంటి కార్యక్రమాన్ని కేవలం ఒక 50 మందితో మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞము ఈరోజు ప్రతి శుక్రవారము దాదాపు 4000 నుంచి 5000 మందికి మనం ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము. ప్రతి ఆదివారము 2000 నుంచి 3000 మందికి మనం చేస్తూ ఉన్నాము. ఆదివారాలకు కారణం తక్కువ, ఎందుకంటే ఆ రోజు మీ అందరు తెలుసు, మీ వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటారు, మీరు స్పెషల్గా వండుకుంటారు. అది తిన్న తర్వాత ఇక్కడ ఎందుకు వస్తారు, రారు. శుక్రవారం మాత్రము మీ వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఉండరు, అందరూ కార్యక్రమాలకు పోతుంటారు, జాబ్లలో చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు. కాబట్టి అమ్మవార్లందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ అన్నప్రసాద వితరణ చేసుకొని వెళ్తారు. దీంట్లో నేను కనీసం ఒక 20 మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ప్రతి శుక్రవారం ఆదివారము శ్రమ అనుకోకుండా వచ్చి సేవ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళందరి మొట్టమొదటి వ్యక్తి నేను చూసింది సత్యనారాయణ గారు. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా తృప్తి గురించి మేము ఇస్తున్నాము, ఇదేం పెద్ద అవార్డు కాదు. కాకపోతే అష్టలక్ష్మి దేవాలయంలో ఎవరు వచ్చినా, ఎవరు కార్యక్రమం చేసినా వాళ్ళకు మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాము, మా దేవాలయంలో చేసినారని చెప్పేసి. దీనికి మన మేనేజ్మెంటు ఓపెన్ ఇదిగా చెప్పారు. కాబట్టి మీ అందరికీ కూడా వారు చేసిన సేవలు అంటే, మీరు భగవద్గీత అంటే ఇది అనుకోకండి. నాకు తెలిసినంత మటుకు ఇక్కడ 4 సిస్టర్స్ కూడా ఆర్య సమాజ్ పద్ధతిలోనే వాళ్ళు పెరిగినారు. ఆర్య సమాజ్ పద్ధతిని వాళ్ళు పాటిస్తారు. ఆర్య సమాజ్ అంటే మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. విగ్రహారాధనను మనం ఖండిస్తామని చెప్పి ఆర్య సమాజ్, అది కాదండి. మీరొక రూపంలో మీరు దేవుని కొలుస్తారు. ఆర్య సమాజ్ పద్ధతిలో దేవుడు అనేవాడు ప్రతి అణువున ఉంటారని చెప్పేసి బోధించే ఏకైక సంస్థ ఆర్య సమాజం. కాబట్టి వీరు భగవద్గీత చెప్తున్నారు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు ఇది కూడా పాటిస్తారు. వాళ్ళు ఒకటి ఏంటంటే, నిర్వికారుడు, దేవుడు అనేవాడు నిర్వికారుడు, ప్రతి ఒక్క కణుకణువులో ఉంటారు. కాబట్టి వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ఆర్య సమాజ్ పద్ధతిలో నాకు ఆశీర్వాదం ఇస్తూ మలక్పేటలో ఒకటి దయానంద్ వేద విద్యాలయం మనము నిర్వహిస్తూ ఉన్నాము. వీరు కూడా ఈ సభాముఖంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒకసారి మా గురుకుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం పెడితే బాగుంటుందని చెప్పేసి దయచేసి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.